80 ఏళ్ళు రేపు ఎన్నికలు జరిగి ఆయనకి 80 ఏళ్ళు వచ్చేస్తాయి. అలాగే పెత్తందారులు మొదటి నుంచి కూడా పెత్తందారుల పాలన మీరు కావాలనుకుంటే వాళ్ళకేయండి, లేదంటే మాకేయండి. ఇవన్నీ ప్రతిపక్షాలను వీక్ చేసే పాయింట్ లాగే కనిపిస్తున్నాయి. దాని ద్వారానే సక్సెస్ ఉంటుందని అనుకుంటున్నారా జగన్ గారు? బేసిక్గా ఎవరు ఎత్తుగడ వాళ్ళది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఆయన రౌడీ, సైకో, క్రిమినల్, ఇట్టంటోడు ఉండకూడదు. చంద్రబాబు, లోకేష్లు ఏం చెప్తారు, అతని వ్యక్తిత్వ హననం చేస్తుంటారు. అంటే 2019 ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రానే కదా, ఆయనకు అక్కడ వచ్చారు. ఇప్పుడు ఏదో ఆయనకు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని వీళ్ళందరినీ అంటే అప్పుడు పట్టించుకోవాలి జనం, ఇప్పుడు పట్టించుకుంటారని అనేది అసలు అవి అట్లాంటి వాటిని నేను పెద్ద సీరియస్ తీసుకోరు. ఇప్పుడు యాక్చువల్గా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అయితే కనుక బీజేపీ వాళ్ళని కానీ సిపిఎం వాళ్ళని కానీ ఎన్నుకోవాలి. అది మిగతా వాళ్ళందరూ కూడా బయట వాళ్ళే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈవెన్ ఉంటాడా రేపు పొద్దున ఒకవేళ ఓడితే ఇక్కడ ఉంటాడా చెప్పలేము. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉన్నా ఆశ్చర్యపోనాక. కాబట్టి అదేం చెప్పలేం. ప్రాక్టికల్ గా అయ్యి కాదు. మిగతాది ఏంటంటే విమర్శల పరంగా చూసుకుంటే జగన్కి చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటంటే, చంద్రబాబు జగన్ మీద వ్యతిరేకతని వ్యక్తిగతంగా సృష్టించడం ద్వారా లబ్ధి పొందాలనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఒక పాలసీని జనంలోకి తీసుకెళ్తాడు. తేడా అది. చంద్రబాబు ఏంటంటే జగన్ మంచోడు కాదు, మూర్ఖుడు,